మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసి చూడండి, 90% సినిమా పాటలే. తెలుసా? ఆ రోజుల్లో కంపోజ్ చేస్తున్న మనుషులు ఉండరు, రాస్తానికి ఉంటారు. పాయిట్స్ చూసేటప్పుడు మంచిగా పదజాలాలతో రాస్తారు. స్టేజ్ నుంచి పాడితే బాగోదు, సినిమా పాట ఉంటుంది, దేవుని పాట ఉంటుంది, రెండు ఉంటాయి. ఇది ఇంకో ఇప్పుడు క్రిస్మస్ అయింది కదా, పాడతారు ఒక పాట అందరూ, యేసే జన్మించారా. తెలుసా సినిమా పాట అని? ఆ రోజు లేని ప్రాబ్లం ఈ రోజు వస్తుంది. అయినా సినిమా పాట ఎవడు కప్పిపెట్టాడు? ఆ రోజు సినిమా పాటలు తరాలకు నువ్వు ఇప్పటికి ఇంకా పాడుతున్నావు. నేను ఎప్పుడు అంటావు, ఒక సినిమా పాట ఒక సీజనే, దేవుని పాటల సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు. కొంతమంది అంటారంట మఫ్టీ యూనిఫామ్ అంటారంట. పాస్టర్లు కూడా మఫ్టీ యూనిఫామ్లు అంట. తెలుసా? పాస్టర్ల కంట బయటికి వెళ్తే ఓహో ఈయన పాస్టర్ అని కనిపెట్టలేవు. ఆలయంలోకి వస్తే మాత్రం పాపం పల్సగా లాప్ట అంతా కనబడేలాగా వేసుకుని తెల్ల బట్టలు మేము పరిశుద్ధులమే. హిపోక్రైట్స్. నీ దేవుడు నీలో ఉన్నానంటే లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఆలయానికి వచ్చిన ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా ఉంటావు. ఆమేన్. బైబిల్ ఇస్ గివింగ్ రూల్ ఓన్లీ వన్: బీ మోడెస్ట్. మోడెస్టీ కాకుండా హిపోక్రసీ. గాడ్ హేట్స్ హిపోక్రసీ. ఒకరు అన్నారు బయట తెల్ల బట్టలు వేసుకుంటే, ఇది బ్లింగ్ వేసుకుంటే. నేను నాకు ఒకరు ఈమెయిల్ పెట్టారులే, చెప్పొద్దని చెప్పారు. ఆయన పేరు చెప్పనులే పాపం. మీరు దేవుని ముందు తగ్గించుకుంటానికి మీరు తెల్ల బట్టలు మాత్రం వేసుకుంటాను. నేను అయ్యా డిజైన్ క్లోత్ రెడీ చేయండి, డిజైన్ వేరే వేసుకుంటాను, డిజైన్ క్లోత్ రెడీ చేయండి అయ్యా. ప్రధాన యాజకుడి గురించి ఎప్పుడు ఎండలేదేమో వీరు.